రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదేశాల ప్రకారం శాంతియుతంగా ఆపాలమ్మా, శాంతియుతంగా బైక్ ఒకసారి ఆపాలమ్మా. మీరు మనకి నిన్న గౌరవ పోలీస్ అధికారులు అయితే గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన అధికారులను గౌరవించాం. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను కూడా 4 రోడ్ జంక్షన్ లో తగలబెట్టి వాళ్ళు చట్టవిరుద్ధ పనులు చేసినప్పుడు కూడా ఏ రోజు మనం సమన్వయం కోల్పోలేదు. అయితే ఈ రోజున చట్టానికి బదులైన వ్యక్తులు మనం ముఖ్యంగా మన నియోజకవర్గ సమన్వయవాద రైతుడు చట్టాన్ని గౌరవించి ముందుకెళ్దామనే లక్ష్యంతో ఇవాళ కార్యక్రమం మన బైక్ ర్యాలీ మీద వెళ్దామా లేదా శాంతియుతంగా మనం నడిచి వెళ్దామా, భక్త కుమార్ గారు సూచన చెప్తారు. దాని ప్రకారం మనం కార్యక్రమాన్ని గౌరవ పోలీసు అధికారులు హలో జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఏడాది పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టడం, అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ చేపట్టిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ప్రజలకు అండగా మనం చేపడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మహిళలకు నెల 1500 రూపాయలు అంటే నమ్మి మోసపోయాం నిరుద్యోగులకు నెల ఏం చేస్తుందో తెలుసా? బయటకు వస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకి పేద మధ్యతరగతి ప్రజలకి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ఏడాది కాలం చూచామంత్రంగా గడిపేసి సూపర్ 6లో ఇచ్చిన పథకాలు కానీ సూపర్ 6 కంటే ముందు ఒక దాదాపు 140 పథకాలని అనౌన్స్ చేసి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందించకుండా అటువైపు
అభివృద్ధిని కూడా దూరం చేసి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఏడాది పరిపాలన కొనసాగించింది. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళ తరఫున ప్రజలకు అండగా ఉండాలని మా పార్టీ తరఫున ఈరోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బైక్ ర్యాలీగా చేస్తామని పర్మిషన్ ఇచ్చినా పైనుంచి వచ్చిన వాళ్ళకు వచ్చిన ఆదేశాల మేరకు బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదంటే పాదయాత్రగా మేమందరం ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మేమంతా ప్రజల తరపున పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఈ విధమైనటువంటి చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర ఏదైతే ఉందో, ఒకప్పుడు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పేద ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నవరత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2000 వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు. కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు దాదాపు 140 పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒక్కసారికి నమ్ముదామని మోసపోయి ఓటేసినందుకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో చూపించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ఆపేసి అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, విద్యాదీవెన కానీ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కానీ ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ 5 ఏళ్ల పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే వీటన్నిటినీ ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు, బస్సు లేదు. గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, గ్యాస్ సిలిండర్ లేవు. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, రైతు భరోసా లేదు ఈ రోజుకి. ఉద్యోగులకి పే రివిజన్ అన్నారు, ఉద్యోగులకి పే రివిజన్ లేదు కదా, వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు 2 సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా అమ్మఒడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండా ప్రజలను మోసం చేసి తిరుగుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వలేదు, అది కూడా మోసం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి 3,000 చెప్పిన ఏ ఒక్కరికి ₹1 ఇచ్చిన పాపం లేదు. ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు. అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని, పిల్లల్ని, తల్లుల్ని, ఆడబిడ్డల్ని, రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్ళకి చేసిన అప్పుని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపు 150,000 కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ సొంత ఆస్తుల్ని కూటమి నాయకులు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకునేందుకు ఈ ఏడాది పాలన కొనసాగించారు. కానీ ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మిత్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు ఆలోచించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు, డబ్బులు అందరికీ పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అని అన్నారు. కానీ మీరు గమనించాలి, చదువుకున్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుని ఒక్క సంవత్సరంలో చేసింది. ఏ విధమైన సంక్షేమం చేయలేదు. ఈ డబ్బులన్నీ దేనికి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తే సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి అభివృద్ధిని కూడా పక్కన పెట్టి
అమరావతి పేరు చెప్పి కూటమి నాయకుల సొంత ఆస్తుల్ని కూడగట్టుకొని వాళ్ళ కోసమే పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లక్ష్యంగా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళందరినీ బెదిరించడమే లక్ష్యంగా ఈ పరిపాలన కొనసాగిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మండు టెండలో కూడా అటువైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనలు గౌరవిస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాం. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల తరపున మేమందరం పోరాడుతాం. మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించినా కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా నాయకులు అందరమే అండగా ఉంటాం. మేమందరం తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి పేద ప్రజలకి గిఫ్ట్గా రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అందిస్తామని ఈ సంక్షేమం అంతా మళ్ళీ యథావిధంగా ప్రజలకు అందిస్తామని మాటిస్తూ మరొక్కసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.